అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించి స్కిన్ అనేది గ్లోగా ఉండేలాగా ఈ SPF 15 అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది నరిష్మెంట్ గాను, స్కిన్ మృదువుగాను, స్మూత్ గా ఉండేలా తయారు చేస్తుంది. ఈ SPF 15 వచ్చేసరికి మనకి రూ. 425 పడుతుంది ఎంఆర్పి. నెక్స్ట్ అలాగే DP వచ్చేసరికి రూ. 360. నెక్స్ట్ PV 12 PV వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి హెయిర్ నెయిల్ స్కిన్. ఈ హెయిర్ నెయిల్ స్కిన్ లో మనకి మెయిన్ గా దొరికేవి ఏమేమి దొరుకుతున్నాయంటే కనుక గ్రీన్ ట్రీ ఎక్స్ట్రాక్ట్ దొరుకుతుంది. అలాగే బొరేజ్ ఆయిల్, నెక్స్ట్ ఎమినో యాసిడ్స్ అండ్ మల్టీవిటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే కనుక హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇది పింపుల్స్ అనేవి రానివ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ముఖం మీద ముడతలు ఇలాంటివి ఏమున్నా గానీ తగ్గిస్తుంది. ఇది నెయిల్స్ గానీ, స్కిన్ గానీ, హెయిర్ గానీ హెల్త్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎంఆర్పి వచ్చేసరికి 360, మనకి డిపి రూపంలో రూ. 540 పడుతుంది. నెక్స్ట్ పివి వచ్చేసరికి 18 పివి. నెక్స్ట్ అలాగే మనము ఇందులో లేడీస్ కి వచ్చేసరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పింపుల్స్ అనేవి వస్తున్నాయని అంటున్నాం కదా. సో మన అందరికీ తెలుసు కదండి, మనకి ఇందులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి లేడీస్ కి వచ్చేసరికి మనం ఏ ప్రోడక్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం, లేకపోతే ఏ ప్రోడక్ట్ ఎక్కువ సజెస్ట్ చేస్తాం? శతావరి మ్యాక్స్. ఈ శతావరి మ్యాక్స్ ఇవ్వడం వల్ల కూడా లేడీస్ లో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని వల్ల పింపుల్స్ అవి వస్తాయి. సో ఈ శతావరి మ్యాక్స్ ఏం చేస్తుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ గా అయ్యేలా చేసి ఆ పింపుల్స్ అనేవి రానివ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పింపుల్స్ అనేవి వస్తాయని చెప్పని అంటాం కదా. సో ఆ డాండ్రఫ్ పోవడానికి మనకి ఇందులో యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను సజెస్ట్ చేసిన వాళ్ళందరిలోనూ చూసుకుంటే కనుక యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది బాగా యూజ్ అయింది. సో ఈ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ క్లియర్ అవుతుంది, అలాగే హెయిర్ లాస్ అనేది కూడా తగ్గుతుంది. సో దీని ఎంఆర్పి వచ్చేసరికి మనకు రూ. 210 పడుతుంది. డిపి వచ్చేసరికి రూ. 180 పడుతుంది. అలాగే పివి వచ్చేసరికి 5 పివి వస్తుంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయడానికన్నా ముందు ఏదైతే ముందు మనం చెప్పుకున్నామో SPF 15 గానీ, బ్లెమిష్ జెల్ గానీ ఏమైతే చెప్పుకున్నామో వీటికన్నా ముందు మనం ఫేస్ వాష్ అనేది నైట్ టైం ఇవన్నీ ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అంటే కనుక నైట్ టైం మనం పడుకునేటప్పుడు ఫేస్ అనేది నీట్ గా క్లీన్ చేసుకోవాలి. అది చాలా మంది క్లీన్ చేసుకోవాలి అని చెప్పానంటే చాలా మంది సోప్ యూజ్ చేస్తున్నారు. సోప్ అసలు యూజ్ చేయకూడదు. ఈ సోప్ యూజ్ చేయడం వల్ల ఏమైతుందంటే అది మనకి స్కిన్ కి పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్స్ అనేవి ఓపెన్ లో ఉండాలి. ఈ ఓపెన్ లో ఉండకుండా ఇది ఏం చేస్తుందంటే క్లోజ్ అయిపోయేలా చేస్తుంది. సో దీనికి ఏదైతే కావాల్సిన పోషకాలు ఏవైతే ఉంటాయో ఎయిర్ నుంచి వచ్చేవి అలాంటివి ఏమీ రానివ్వకుండా ఈ సోప్ అనేది యూజ్ చేస్తుంది. అలాగే దాని ప్లేస్ లో మనం ఈ ఫేస్ వాష్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే స్కిన్ ఇంకా స్మూత్ అయ్యి స్కిన్ సాఫ్ట్ గా మృదువుగా ఉంటుంది. సో మనం రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్ తోటి ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకుని దాని తర్వాత బ్లెమిష్ జెల్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే పైన బటన్ లాగా ఇచ్చారు కదా. సో దాన్ని ప్రెస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల జెల్ వస్తుంది. ఆ జెల్ అనేది ఏదైతే ఉందో మనకి ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో ఆ పింపుల్ మీద జస్ట్ టచ్ చేసి వదిలేయడమే. అలాగని చెప్పని దీన్ని ప్రెస్ చేసిన తర్వాత దాన్ని వేలుతో రుద్దటం గానీ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవడం గానీ చేసుకోకూడదు. ఇది ఓన్లీ జస్ట్ పుష్ చేసిన తర్వాత చిన్న జెల్ లాగా చేసి వదిలేయడమే. అది ఏమైతుంది డిజాల్వ్ అయిపోయి లోపల ఏదైతే పింపుల్ ఏదైతే ఉందో అది తగ్గేలాగా చేస్తుంది. సో ఇవి నైట్ టైమే యూజ్ చేయాలి. మార్నింగ్ టైం యూజ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే అది స్కిన్ లోపలకి అబ్జర్వ్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ అబ్జర్వ్ అవ్వడానికి టైం పట్టినప్పుడు ఏమైతుందంటే డస్ట్ ఏదైతే దాని మీద పట్టినప్పుడు డస్ట్ ను కూడా స్కిన్ లోపలికి అబ్జర్వ్ చేసుకుని పింపుల్ ఇంకా హార్ష్ గా తయారైపోయేలాగా అవుతుంది. సో ఏంటంటే బెటర్ టు యూజ్ నైట్ టైమే వాడాలి ఇది. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత నైట్ ఇది అప్లై చేసుకుని మనం పడుకోవడం. నెక్స్ట్ అలాగే పొద్దున్న లేచిన తర్వాత మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఫేస్ వాష్ తోటి స్నానం చేసి తర్వాత SPF 15 ఏదైతే ఉందో
మనం చూసాం కదా! ఈ SPF 15 అనేది అప్లై చేసుకొని బయటికెళ్ళే ముందు SPF 15 అప్లై చేసుకొని. అలాగే నెక్స్ట్ హెయిర్ నెయిల్ స్కిన్ ఏదైతే ఉందో మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో ఇది ముందుగానే చెప్పినట్టు హెయిర్‌లోను చాలా మంది గోర్లు ఇష్టపడుతూ ఉంటారు లేడీస్‌లో వచ్చేసరికి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది. నెక్స్ట్ అలాగే చిన్న వీడియో ఒకటి చూద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి రిజల్ట్ ఏ రకంగా అయితే వచ్చిందో దాన్ని కూడా మీరు చూస్తారని చెప్పని ఈ వీడియో తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ మిసెస్. ఆహ్, ఇలాగ త్వరలో హెయిర్ ఫాలింగ్ నెక్స్ట్ ఫేస్ డెవలప్‌మెంట్‌కి సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తనకి రిజల్ట్ అయితే బాగా వచ్చిందంట. ఆ రిజల్ట్ ఏంటనేది నా కస్టమర్ మాటల్లోనే ఉంది. నా పేరు చెప్పిన నా పేరు చెప్పిన నేను 1 మంత్ నుంచి స్పేస్ వాడుతున్నాను. హెయిర్ అండ్ స్కిన్ కి నాకైతే 1 మంత్ లోనే చాలా చేంజెస్ వచ్చాయి. స్కిన్ అంటే ఏం లేదు. స్కిన్ పింపుల్స్ వచ్చేసాయి నాకు టీనేజ్ పింపుల్స్ చాలా వచ్చేసి అది నేను ఇప్పటికీ 3 హాస్పిటల్స్ దాకా చూసాను స్కిన్ కేర్ స్పెషలిస్ట్ నాకు ఈ లెవిజన్ వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. స్కిన్ అంతా క్లియర్ స్కిన్ వచ్చేసి నాకు మొత్తం పింపుల్స్ అన్ని తగ్గిపోయాయి. అండ్ SPF 15 వాడుతున్నాను. అండ్ ఈ దీని వల్ల కూడా చాలా యూసెస్ ఉంది. అండ్ చాలా చేంజెస్ వచ్చింది దీని వల్ల కూడా. ఈ 2 వాడుతున్నందుకు నాకు స్కిన్ అయితే క్లియర్ వచ్చేస్తుంది. ఇది వరకు చాలా బెటర్ అయితే. అండ్ హెయిర్ వచ్చేసి ఈ హెయిర్ సప్లిమెంట్స్ వాడుతున్నాను. దీని వల్ల కూడా చాలా యూజ్ అండ్ దీని వల్ల హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయిపోయింది ఇప్పటికైతే నాకు. అండ్ షాంపూ ఈ షాంపూ వాడుతున్నాను. అండ్ దీని వల్ల కూడా చాలా బెనిఫిట్స్ వచ్చాయి నాకు దీని వల్ల. అండ్ నా హెయిర్ ఫాల్ కూడా మొత్తం కంట్రోల్ అయిపోయింది. థ్యాంక్ యూ లిస్టర్స్. ఫేస్ ఎలా ఉంటున్నారు? ఫేస్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇది వరకు అంటే చాలా 100% చాలా చేంజెస్ వచ్చాయి. హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఈ విస్టేజ్ వాడకంలో ఇంచుమించు 1 ఇయర్ నుంచి నేను 1 ఇయర్ నుంచి అన్ని తిరుగుతున్నాను కానీ నాకు ఎక్కడ అంత రిజల్ట్స్ అయితే రాలేదు. ఇక్కడికి వచ్చాక చాలా 1 మంత్ లో చాలా చేంజెస్ వచ్చాయి నాకు. ఏదైనా వాడే ప్రొడక్ట్స్ మినిమలిస్ట్ వాడాను, ఇంకా స్కిన్ కేర్ స్పెషలిస్ట్ వీళ్ళు అక్కడ కూడా వాడాను. కానీ నాకు అంత అనిపించలేదు కానీ ఇది చాలా యూజ్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సో ఏదైతే ఉన్నాడో ఇదివరకు స్కిన్ కేర్ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భీమవరం, వైజాగ్, హైదరాబాద్ వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సో ఎటువంటి రిజల్ట్ అనేది రాలా. కాకపోతే ఏంటంటే తిన స్కిన్ ఉండే కొద్దీ హార్ష్ గా తయారైపోయి ఇందాక చెప్పినట్టే వేరే కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను అన్నాడు కదా, అది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి 1000 to 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో తను ఈ పింపుల్స్ అనేవి తగ్గడానికి ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఒక 50,000 to 60,000 అనేది ఖర్చు పెట్టాడు. సో బయట యూజ్ చేసిన తర్వాత కూడా ఎటువంటి రిజల్ట్ రాకపోయేసరికి మన దాంట్లో సప్లిమెంట్స్ ఉంటాయని ఎప్పటి నుంచో చెప్తుంటే తను ఫోన్లే చెప్తున్నారు కదా అని చెప్పని తను యూజ్ చేస్తాను స్టార్ట్ చేశాడు. తను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 to 4 days లోనే తనకి మంచి రిజల్ట్ అనేది వచ్చి తను ఇంకొక 5 members కి సజెస్ట్ చేశాడు. వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందని చెప్పని చెప్పారు. సో ఏంటంటే మనం ఏదైతే ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తున్నామో నమ్మకంగా యూజ్ చేసినప్పుడు మనకి ఇంకా ఫాస్ట్ గా అనేది యూజ్ అవుతుంది. సో ఇందులో మనకి చెప్పినట్టు హెయిర్ నెయిల్ స్కిన్ అని చెప్పని ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉంది మనం చూసాం కదా, అది కొంతమంది వేడి చేస్తుంది అని చెప్పని చాలా మంది ఉన్నారు. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఆమ్లా అనేది కూడా ఇచ్చుకుంటే కనుక ఈ ఆమ్లా అనేది స్కిన్ కి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇలాంటివి కానీ చాలా ఎక్కువగా ఉంటాయి ఆమ్లలో. సో ఆమ్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ స్కిన్ హెయిర్ నెయిల్ స్కిన్ వేడి చేస్తుంది ఏదైతే ఉందో అది కూడా చల్లవ చేయడానికి ఆమ్లా ఈరోజు సెషన్ చాలా చిన్న టాపిక్ గురించి తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే మీ అందరికి అర్థమైందని చెప్పని అనుకుంటున్నాను. మేడం దుర్గ